పార్ట్ 1లో దేవునికి మనలో ఏవి నచ్చుతాయో వాటి గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు దేవునికి మనలో ఏవి నచ్చవో వాటి గురించి చూద్దామండి. అవును, మనం దేవునికి నచ్చని పనులు చేయటం వల్ల మనం ఎంత ప్రార్థించినా, చర్చికి వెళ్ళినా కానీ, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కానీ, మనం ఎంతగా దేవునికి మొరపెట్టుకున్నా కానీ ఉపయోగం ఏమి ఉండదండి. దేవుని నుంచి జవాబును కూడా పొందుకోలేం. అదేవిధంగా దీవెనలు కూడా అసలు రావండి. కాబట్టి మనలో ఏవైతే దేవునికి నచ్చని విషయాలు ఉన్నాయో వాటిని ఈరోజే తెలుసుకొని మన జీవితంలో సమాధానాన్ని, విజయాన్ని పొందుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా మీరు కూడా సువార్త సేవలో ఒక భాగం అవుతారండి. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను కూడా పొందుకోగలరు. కాబట్టి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవ, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ద్వారా మీకు మా జీవితాల్లో మేము చేస్తున్న పనుల్లో ఏవైతే మీకు ఇష్టం లేదో వాటిని క్షణమే తెలియపరచండి. వాటిని తెలుసుకొని నీకు నచ్చే విధంగా మమ్మల్ని మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటిగా మనం చూసుకుంటే మనలో దేవునికి అసలు నచ్చందంటూ ఉంటే అబద్ధమాడే స్వభావం అన్నమాట. అవునండి, సామెతల్లో ఉంది కదా, అబద్ధమాడే పెదవులంటే దేవునికి అస్సలు నచ్చదంట. ఎందుకంటే అబద్ధం ఒక్కసారి చెప్తే దానికి మనం అలవాటు పడిపోతామండి. అంతేకాదండి, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఒక్కోసారి దానికోసం మరికొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందండి. దానివల్ల మనం మన నమ్మకాన్ని కూడా కోల్పోయే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే. ఏముందిలే, చిన్న అబద్ధమే అని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు. ప్రతి దానికి కూడా మనం లెక్క చెప్పాలండి, తెలుసు కదా మీకు. కాబట్టి మనం చేసే జాబ్లో కానీ, వ్యాపారాల్లో కానీ నమ్మకంగా పనిచేయాలి. ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం రావచ్చు. అబద్ధం చెప్తేనే మనకి మంచి జరుగుతుందని మనం భావించవచ్చు. కానీ అప్పుడు మీ సమస్య తీరొచ్చేమో, కానీ ముందు ముందు దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. అదేవిధంగా దేవుడు కూడా చూస్తున్నాడు. ఆయనకి నిజాయితీగా ఉంటేనే ఇష్టం అన్నమాట. పార్ట్ 1లో కూడా నేను దీని గురించి క్లియర్గా చెప్పానండి. ఒకసారి అది కూడా వెళ్ళి వినండి, ఇంకా అర్థమవుతుంది. కాబట్టి అబద్ధాలు ఆడొద్దు, ఎప్పుడు సత్యాన్నే పలుకు, ఎలాంటి తప్పుడు పనులు చేయొద్దు. అలా ఉంటేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. సామెతలు 6 అధ్యాయం 16వ వచనంలో కూడా క్లియర్గా రాసున్నాయండి దేవునికి నచ్చని వాటి గురించి. అవి కూడా మనం చూద్దాం. దానిలోనే అహంకార దృష్టి అని ఉంది, చూసారా? అవునండి, అహంకార దృష్టి అంటే గర్వపు కళ్ళు అని అర్థం. అంటే గర్వం కూడా ఉండకూడదు అన్నమాట మనకి. ఎందుకంటే గర్వం వల్ల మన జీవితమే నాశనమైపోతుందండి. అది సామెతల్లో కూడా ఉంటుంది, ఒక్కసారి చూడండి. గర్వం సాతానుకి సాదృశ్యం కూడా అండి. గర్వం వల్లే సాతాను దేవునికి దూరమైపోయాడనమాట. కాబట్టి మనం అలా దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే మనలోని గర్వాన్ని తీసేయాలి ఫస్ట్. ఎందుకంటే గర్వం మనలో ఉంటే నేనే అన్న అహం, అదేనండి ఈగో పెరిగిపోతుందన్నమాట. అసలు ఎవరిని లెక్క చేయం. అంతెందుకు, ఒక్కోసారి దానివల్ల మనం దేవుని కూడా తక్కువ చేసి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే, నేనే నా సొంత కష్టం వల్లే నేను ఇంత డబ్బు సంపాదించాను, ఇంత ఎత్తుకు ఎదిగాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమంది. కాబట్టి గర్వం అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పటికైనా గర్వాన్ని తీసేసి వినయంగా ఉండటానికి ప్రయత్నించండి. వినయంగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతారనమాట. ఇదే విషయాన్ని, ఈ వినయం గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఒకసారి అది చూడండి, వినయం గురించి మీకు తెలుస్తుంది. మూడవదిగా మనం చూసుకుంటే సామెతల్లో నిరపరాధుల రక్తం చిందించు చేతులు అని ఉంది. నిరపరాధులు అంటే ఎవరో తెలుసా అండి? ఎలాంటి అపరాధం చేయని వారు అనమాట. అంటే ఎలాంటి తప్పు చేయని వారిపై మనం అనవసరంగా నిందలు మోపడం, వారిని మన మాటలతో తప్పు చేయకపోయినా కానీ వారిపై అబద్ధపు నింద మోపడం లాగనమాట. ఈ మధ్య మనం టీవీలో కూడా చూస్తున్నాం కదండి, ఎలాంటి తప్పు చేయని వాళ్ళకి ఎన్నో శిక్షలు పడుతున్నాయన్నమాట. కొంతమంది అయితే చంపేస్తున్నారు కూడా వాళ్ళ స్వార్థం కోసం. అది ఎంత పెద్ద పాపమో తెలుసా అండి? కాబట్టి మనం అలా అస్సలు ఉండకూడదన్నమాట. దేవునికి అలాంటివి నచ్చవు కూడా. నిరపరాధి అని మనకు తెలిసి కూడా వారిని బాధ పెట్టొద్దండి. వారిపై ద్వేషం పెంచుకోకూడదు. వారిపై నిందలు వేయొద్దండి. ఎందుకంటే దేవునికి నిజాయితీగా, న్యాయంగా ఉంటేనే ఇష్టం అన్నమాట. తర్వాత 4వదిగా చూసుకుంటే చెడు పనులు చేయాలనుకునే హృదయం అన్నమాట. అంటే చెడు పనులు అంటే ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో. ఒకరిని మోసం చేయాలని చూడడం కానీ, చంపాలనుకోవడం, పగ పెంచుకోవడం లాగా, లేదంటే పాపాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. మన చేతులతో పాపం చేస్తూ ఉంటాం, మన చూపుల ద్వారా పాపం చేస్తూ ఉంటాం, మన హృదయం ద్వారా కూడా పాపం చేస్తూ ఉంటామండి. ఎందుకంటే మన హృదయం నుండే కదా ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి.
కాబట్టి ఫస్ట్ మన హృదయాన్ని కాపాడుకోవాలి, దాన్ని మనం సరిచేసుకోవాలన్నమాట. ఎందుకంటే దానిలో వాక్యం అనే దాన్ని మనం నింపామంటే మాత్రం ఎలాంటి తప్పు చేయలేము, ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావండి. ఎగ్జాంపుల్, మామూలుగా మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారండి, వాళ్ళతో మనకు గొడవ అయిందనుకోండి, వాళ్ళు చేసే పనులు మనకి ఇంకా నచ్చవన్నమాట. వాళ్ళ పనుల వల్ల మనకి కోపం వస్తుంది, అది ఉండే కొన్ని ద్వేషంగా మారుతూ ఉంటుంది అనమాట. ఇలాంటివి కూడా మన హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాయి. లేదంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇంకా తన మీద కోపం పెంచుకుంటాడు, తర్వాత అది ద్వేషంగా మారి చివరికి చంపేంత వరకు వెళ్తుంటాడండి. ఇలాగ ఎన్నో ఎన్నో ఉంటాయి అన్నమాట మన హృదయాన్ని పాడు చేసేవి. కాబట్టి మన హృదయంలో ఆలోచనలు ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలండి. దేవుణ్ణి అడగండి, శుద్ధ హృదయాన్ని దయచేయమని అడగండి. ఐదవది మనం చూసుకుంటే చెడుకు త్వరపడే కాళ్ళు అని ఉంది. అంటే మనం చేసే పనుల్లో చూసుకుంటే మాత్రం మంచి వైపు కంటే చెడు వైపే మనం ఎక్కువగా ఆకర్షితులం అవుతామన్నమాట. ఒక సినిమా ఉందండి, ఒక 3 గంటలు లేదంటే 2 గంటలు ఉన్నా కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అసలు అక్కడి నుంచి లెగవకుండా చూస్తామన్నమాట. అదే ప్రార్థన విషయానికి వస్తే ఒక 2 గంటలు కానీ, లేదంటే ఒక గంట, లేదంటే ఒక అరగంట కాన్సన్ట్రేషన్గా మనం ప్రార్థన చేస్తామా చెప్పండి? అస్సలు చేయలేమన్నమాట. అదే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పమంటే గంటల తడబడి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇంకా ఫోన్ విషయానికి వస్తే ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇలా రోజు మొత్తం కూడా దానిలోనే గడిపేస్తూ ఉంటాం. సమయం అంతా కూడా ఫోన్ చూస్తూ గడిపేస్తామండి. అదే చర్చ్కి రావాలంటే అసలు తొందరే ఉండదండి కొంతమందికి. ఇంకా వాక్య సందేశం వినేటప్పుడైతే కుదురుగా కూర్చొని ఒక 2-3 గంటలు కూడా ఇంట్రెస్ట్గా వినలేరన్నమాట. ప్రార్థన కూడా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోతూ ఉంటాం. బయట పనుల్లో ఉండేంత ఇంట్రెస్ట్ దేవుని విషయంలో ఎందుకు ఉండదండి? అసలు దేవునితో గడిపితేనే కదా మనం ఆయనకి నచ్చేది. కాబట్టి త్వరపడండి, దేవుని సన్నిధికి రావడానికి త్వరపడండి, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడండి, ఎక్కువసేపు ప్రార్థనలో టైం స్పెండ్ చేయండి. చివరిగా చూసుకుంటే అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు అని ఉంది కదా బైబిల్లో. అంటే క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది, ఒకరి మధ్య ఒకరికి చాడీలు చెప్పి గొడవడం పెట్టడం లాగా అనమాట. దేవుడికి ఇలా చాడీలు చెప్పేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదండి. గొడవలు పడుతూ ఉండటం అంటే అస్సలు నచ్చదన్నమాట. దేవునికి ఎప్పుడు కూడా ప్రేమగా ఉండేవాళ్ళంటేనే ఇష్టం. ఒకరి మీద జాలి గుణం కలిగి ఉండేవాళ్ళంటే ఇంకా ఇష్టం అన్నమాట. బైబిల్లో కూడా ఉంటుంది కదా, దేవుడు ఏమంటాడంటే ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అనేసి. మన మాటలు గొడవలు పెంచేలా కాదండి, ఎలాంటి గొడవలైనా కూడా సరిదిద్దే విధంగా ఉండాలన్నమాట. అందరూ కలిసి ఉంటేనే దేవునికి ఇష్టం. అదేవిధంగా కోపం లేకుండా ఆనందంగా ఉండాలన్నమాట, అలా ఉంటేనే దేవుడికి ఇష్టం. అదేవిధంగా దేవుణ్ణి సిలువ వేసే టైంలో అసలు దేవుణ్ణి ఎంతగా హింసించారండి, ఎంతగా కొట్టారండి. అయినా కానీ వాళ్ళ మీద దేవునికి కోపం వచ్చిందా? రాలేదు కదా. ఎంతగానో ప్రేమించే దేవుడు అండి మనకి. కాబట్టి మనల్ని కూడా అలాగే ప్రేమగా ఉండమంటున్నాడు. కాబట్టి దేవునికి ఏవి నచ్చవో కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు నుంచి మనలో దేవునికి నచ్చని వాటిని మనలో నుంచి తీసేసి దేవునికి ఇష్టలుగా ఉందామా? అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన దేవ, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీకు ఏవైతే నచ్చనివి మా జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటిని తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిలో ఉన్న అబద్ధమాడే స్వభావం కావచ్చు, గర్వాన్ని, కోపాన్ని, ద్వేషాల్ని, చెడు ఆలోచనలతో నిండిన హృదయాన్ని, చెడు ఆలోచనలు, ఇలా అన్నిటిని కూడా మా నుండి తీసివేయండి ప్రభువ. దానికి బదులుగా మంచి ఆలోచనల్ని, వినయాన్ని, ప్రేమించే హృదయాన్ని దయచేయండి ప్రభువ. నీకు నచ్చే విధంగా జీవిస్తూ, నీ సన్నిధిలో ఉంటూ, నీ వాక్యానుసారంగా జీవిస్తూ మంచి విజయాల్ని పొందుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఇలాంటి ఆశీర్వాదకరమైన వీడియోలు ప్రతిరోజు వినాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా సువార్త సేవలో ఒక భాగం అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.